రైల్వే కోడూరు సెగ్మెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించి వేమన సతీష్కి 7 కోట్ల రూపాయలు ఇచ్చారని సుధామాధవి ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలైంది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సుధామాధవి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపాలంటూ డీసీపీకి వినతిపత్రం ఇచ్చిన సుధామాధవి తనకు అన్యాయం చేస్తే టీడీపీ ఆఫీస్లోనే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అన్యాయం అయిపోయారని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నా గురించి చాలా బ్యాడ్గా నన్ను ఎంతగా అంటే అసలు ఇంకా ఇది బతకూడదు అన్నట్టుగా నన్ను మాట్లాడుతున్నారు. దయచేసి మీకు చేతనైతే అన్న చెప్తున్నానన్న రాజేష్ అన్న గారు కానీ ఇంకొక రాజేష్ అన్న గారు కానీ శ్రీకాంత్ అన్న కానీ మీకు నిజ నిజాలు పక్కా నా దగ్గర ఉన్న నిజ నిజాలు అన్నీ మీకు తెలుసు కాబట్టి అవన్నీ పరిశీలించి మీకు చేతనైతే మీకు అంత టాలెంట్ ఉంటే నేను చేసింది ఆబద్ధమని నిరూపించండి, లేదా నా కోసం ఏదన్నా సాయం చేస్తే చేయండి. చేత కాకపోతే నోర్లు మూసుకొని కూర్చోండి. ఇంకా నాకు కానీ మండిందంటే నేను నిజంగానే తెలుగుదేశం పార్టీ దగ్గర పోయి ఆత్మహత్య చేసుకొని అన్న రాజేష్ అన్నలు ఇద్దరికి శ్రీకాంత్ గారికి అన్ని నిజ నిజాలు మీకు తెలిసి కూడా నన్ను ఎందుకు ఈ విధంగా షాప్ పెడుతున్నారు, ఎందుకు నన్ను ముళ్ళలా గుచ్చుతున్నారు, నేను ఇచ్చింది అబద్ధమైతే ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేయాలి? ప్రూఫ్లు ఉన్నాయి కదా, వీడియోలు కనపడుతున్నాయి కదా, కట్టలు కట్టలు నా ఇంటికి వచ్చి నేను